నమస్కారం. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మన తెలుగు రాజ్యం ఛానల్ ద్వారా సినిమాలకు సంబంధించి అటు అనేక మంది దర్శకుల గురించి, నిర్మాతల గురించి, అలాగే మెగాస్టార్ చిరంజీవి గురించి, దాంతోపాటు వాళ్ళతో పెనవేసుకున్న అనుబంధాల గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఈ నేపథ్యంలో రీసెంట్గా రుద్రవీణ సినిమాకు సంబంధించి తెలుగులో మన చిరంజీవి గారు ఎంత అద్భుతంగా చేశారో, తమిళంలో కమల్ హాసన్ గారు అంత చెత్తగా చేశారు అన్న ఒక అంశానికి సంబంధించి మనం ఒక వీడియో చేశాము. దానికి సంబంధించి ఓన్లీ తమిళని చూసి చాలామంది కమెంట్స్ పెట్టారు. అసలు కమల్ హాసన్ తోటి కంపారిజన్ ఏంటంటే, ఇక్కడ యాక్టింగ్ విషయంలో చిరంజీవి గారిది ఒక జోనర్, కమల్ హాసన్ గారిది ఒక జోనర్. ఇద్దరు లెజెండరీలు, ఎవరి ఇండస్ట్రీలో వాళ్ళు రాజ్యమేలిన వాళ్ళు. దాని గురించి అసలు ప్రస్తావన అనేది తీసుకురాలేదు. కాకపోతే తెలుగులో చిరంజీవి గారు చేసినంత అద్భుతంగా తమిళంలో కమల్ హాసన్ గారు చేయలేదని మాత్రమే చెప్పారు. ఈ నేపథ్యంలో మన కమల్ హాసన్ గారు ఎన్నో అద్భుతమైన చిత్రాలను చేయడం జరిగింది, ఎన్నో అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన గురించి చెప్పడానికి మనం ఏమాత్రం సరిపోము, దాంట్లో సందేహమే లేదు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ప్రపంచాన్నే అబ్బురపరిచే ఒక సినిమా తీశారు. ఆ సినిమా గురించి మీ అందరికీ చెప్తాను అనేసి అంటున్నారు. ఏంటి ఆ సినిమా అనేది ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. ప్రేక్షకులందరికీ నచ్చిన, మీరందరూ మెచ్చిన పుష్పక విమానం. వా 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 అందుకే నా సినిమా పేరు చెప్పలేదు అడిగితే. ఎందుకు పుష్పక విమానం అన్నా అంటే, సుమారు 260 సినిమాల్లో నటించిన కమల్ హాసన్ గారు. 260 సినిమాలు సుమారుగా ఆయన నటిస్తే, మొత్తం ఇప్పటివరకు ఓవరాల్గా భారతీయ భాషలో ఆయన నటించిన సినిమాలు 260. బాలనటుడిగా మొదలుకొని తీసుకుంటే, వాస్తవానికి ఏంటంటే ఆ మధ్య వరుసగా ఆయన సినిమాలు చూస్తూ నాకెందుకో కళత్తూరు కన్నమ్మ చూడలేదు కదా అని చెప్పి అనిపించింది. తర్వాత కళత్తూరు కన్నమ్మ కూడా ఆయన కోసం చూశా. ఆయన మొట్టమొదటిసారి బాలనటుడిగా నటించిన సినిమా, ఆయనకు జాతీయ ఉత్తమ బాలనటుడు పురస్కారం వచ్చింది కదా అని చూస్తే, అసలు గుండెలు పిండేసేటటువంటి హృదయ విదారకమైన సన్నివేశాల్లో నటించాడు ఆయన బాలనటుడిగా. 6 సంవత్సరాల అద్భుతమైన నటన. అసలు ఆ వయసులో సీరియస్లీ సార్ కదా, ఏంటా పరిణితి, అసలు ఏంటా ఇన్వాల్వ్మెంట్, ఎవరు చెప్పారు, ఆ రసం గురించి ఎవరు చెప్పారు, భావం గురించి ఎవరు చెప్పారు, ఆయనకు అర్థమై చేశారా లేకపోతే డైరెక్టర్ చేస్తే చేశాడా అనేది కూడా అర్థం కాలేదు. 260 సినిమాల్లో సరే, కళత్తూరు కన్నమ్మ ఉత్తమ బాలనటుడు. పుష్పక విమానమే ఎందుకు ప్రత్యేకించి చెప్పానంటే, మాటలు లేకుండా, మాటలు మాట్లాడకుండా, సంభాషణలు చెప్పకుండా మీరు మీ హావభావాలతో ఆ సన్నివేశాన్ని రక్తి కట్టించాలంటే, నటించేటటువంటి నటులలో ఎంత శక్తి దాగుండాలి, ఆ నిగూఢమైనటువంటి ఆ శక్తిని వెలికి తీయడానికి ఆ కథారచన చేసుకుని దాని తెర మీద దాన్ని ఆవిష్కృతం చేయాలనుకున్నటువంటి ఆ దర్శకుడికి ఎంత మేధ కావాలి. ఆ దర్శకుడు వన్ అండ్ ఓన్లీ సింగీతం శ్రీనివాసరావు గారు. ఒక అద్భుతమైన సన్నివేశం నా దృష్టిలో భారతీయ వెండితెర మీద. ఎందుకంటే సింగీతం శ్రీనివాసరావు గారు ఆయన కేవీ రెడ్డి గారి దగ్గర ఆయన పనిచేస్తున్న రోజుల్లో సహాయకుడిగా ఒక సన్నివేశంలో ఒక పాత్ర భయపడేటటువంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు, హావభావాలతో మాటలు లేకుండా, మూకీ యుగంలో మూకీ సినిమాల గురించి విన్నాము, చూశాను. అట్లాంటిది టాకీ యుగంలో మూకీ సినిమా చేస్తే ఎట్లా ఉంటుందన్న ఆలోచన ఆయనకు వచ్చింది. కాకపోతే అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పట్టింది. ఒక నిరుద్యోగి కథ తీసుకుని ఆ నిరుద్యోగి కథకి ముగింపు ఏదైతే ఉంటుందో అది విషాదాంతం చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పి, అది చార్లీ చాప్లిన్ సినిమాల స్ఫూర్తి అనమాట. చార్లీ చాప్లిన్ సినిమాలన్నీ ఒక మూడ్లో, ఒక టోన్లో వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా హ్యాపీ ఎండింగ్ కాకుండా పేథాస్లో టోన్లోకి వెళ్ళిపోయి ట్రాజడీ ఎండింగ్స్ అవుతూ ఉంటాయి. అది హృదయ విదారకంగా ఉంటాయి. అంటే జీవితాంతం మనల్ని ఏంటంటే అవి కళల్లాగా వెంటాడతాయి అన్నమాట. కళలు, జ్ఞాపకాలు ఏంటంటే అవి కొన్ని కళలు మనల్ని వెంటాడతాయి, కొన్ని జ్ఞాపకాలు నిత్య నిరంతరం మనతో పాటు ప్రవహిస్తాయి. అట్లాంటి ఒక విషాదాంతం అవ్వాలని చెప్పి ఆ క్లైమాక్స్ అట్లా రాసుకున్నారు. మందాకిని చిత్రాన్ని, ఆయన పేరు, నిర్మాత పేరు డాక్టర్ శృంగార నాగరాజ్. ఆయన డాక్టర్ కన్నడ కంఠీరావు రాజ్కుమార్ గారికి బంధువు. సింగీతం శ్రీనివాసరావు గారు ఈ శృంగార నాగరాజ్ గారు కలిసి కన్నడ పతాకం కాబట్టి మందాకిని చిత్ర, ఇది కన్నడ సినిమాగా, ఒరిజినల్ కన్నడ సినిమాగా దీన్ని రూపొందించారు. పుష్పక విమాన, తెలుగు మలయాళంలో పుష్పక విమానం, తమిళంలో పేసుం పదం, తమిళంలో ఈ సినిమా పేరు. పుష్పక విమానం పేసుం పదం, హిందీలో పుష్పక్. అనుకున్న తర్వాత కమల్ హాసన్ గారు అంతే కదా, కన్నడలో అట్ ఏ టైం ఏముంది,
చేసి అందుకే ఎల్ వైద్యనాథన్ గారని ఆయన వాయులిన్ విద్వాంసుడు, ఆయన్ని సంగీత దర్శకుడిగా ఎంచుకొని డి వాసు గారిని ఆయన ఎడిటరు, తరణి గారి కళాదర్శకత్వం, గౌరీశంకర్ గారిని ఆయన కన్నడ ఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్, ఆయన ఫోటోగ్రఫీ ఆయన తీసుకుని, తోటతరణి గారు ఆ హైలాండ్ హోటల్ అని ఉంటుంది, ఆ హైలాండ్ హోటల్ పక్కన ఈ వీధి సెట్ వేశారు. కమలాసన్ గారు నడుచుకుంటూ వస్తారే అది సెట్ వేశారు. అలాగే కమలాసన్ గారు ఉంటున్నటువంటి గది కూడా సెట్ అనమాట, హైలాండ్ థియేటర్ పక్కన వేశారు దీన్ని. మిగతా సినిమా అంతా విన్సన్ మ్యానర్ హోటల్, 5 స్టార్ హోటల్. మీకు విషయం తెలుసా, 1987లో సినిమా విడుదలైంది. మంచి వర్షాకాలం అయిపోయి బాగా చలికాలం అనమాట. ఆ చలికాలంలో విడుదలైంది. సినిమా ఆడుతున్న సమయంలో మాకు పరీక్షలు ఏవో ఉన్నాయి. పరీక్షలు అయిపోయిన తర్వాత ఏంటంటే సినిమా రెగ్యులర్ షోస్ తీసేసి ఓన్లీ మార్నింగ్ షో వేశారు. ఓకే. ఆ మార్నింగ్ షో వేసిన రోజు కూడా లాస్ట్ డే మార్నింగ్ షో అనమాట. ఆ షో తీసేస్తే ఇంక సినిమా చూడటానికి లేదు. నేను ఎలాగైనా ఆ రోజు అనుకోకుండా చాలా వర్షం పడుతుంది. ఆ రోజు మా అమ్మని చాలా బతిమలాడి బామాలి ఏదేదో చేసి సినిమాకి వెళ్ళి అలా వర్షంలోనే వెళ్ళి చూసినటువంటి జ్ఞాపకాలు ఇంకా నన్ను వెంటాడుతున్నాయి. తర్వాత టీవీలో బోల్డ్ సార్లు మనం ఎన్నోసార్లు చూసినప్పటికీ ఏంటంటే మొదటిసారి అది మన మస్తిష్కం మీద వేసేటటువంటి ముద్ర చాలా జీవితకాలం మనల్ని వెంటాడుతుంది. అది ప్రగాఢంగా ఉంటుంది ఆ ముద్ర. ఆ సినిమాలో నిరుద్యోగి కథని ఆ క్యాన్వాస్ మీదకి తీసుకొచ్చి, అతనేమో క్రూరుడు కాదు, అతనికి 5 స్టార్ హోటల్ ఉన్న ఆర్టిస్ట్ పేరు సమీర్ కక్కర్ అని, అతను నుక్కడని అప్పుడు హిందీలో సీరియల్ వచ్చేదండి. ఓకే. ఆ సీరియల్లో తాగుబోతు పాత్రలో జీవించేశాడు అతను, కక్కర్ అనే యాక్టర్. అతన్నే తీసుకొచ్చి ఆ తాగుబోతు ధనవంతుడి పాత్ర వేయించారు. అతన్ని చంపాలనుకునేటటువంటి పాత్ర ఏమో టిను ఆనంద్ గారు, ఆ రహస్య ప్రేమికుడి పాత్ర ఏమో ప్రతాప్ పోతన్ గారు. చాలా కామెడీగా ఉంటుంది ఆ క్యారెక్టర్. ప్రతాప్ పోతన్ గారు. ఈయనకేమో రోడ్డు మీద తాగి పడిపోయినటువంటి కక్కర్ కనిపించడం, అతని కోటు జేబులో ఈ పుష్పక్ హోటల్ తాలూకు తాళం కనిపించడం, ఇతన్ని తీసుకెళ్లి అతని రూమ్లో పెట్టి కట్టేసేయటము, ఇవన్నీ అతను మంచివాడని చెప్పడానికి, కమలాసన్ చెడ్డవాడు కాదు, అతను మంచివాడని చెప్పడానికి ఫ్యాన్ గాలు ఇతనికి తగిలేలాగా. అట్లాగే అతను మార్నింగ్ అతని కాలకృత్యాలు తీర్చడానికి అతని హోటల్ నుంచి వచ్చి ఇతని కాలకృత్యాలు తీర్చి దాన్ని నీట్గా గిఫ్ట్ ప్యాక్ చేసుకుని వెళ్ళి బస్ స్టాప్లో పాపం అక్కడ వాడెవడో ఒకడు కాదు ఒకడు బస్ స్టాప్లో వాడు ప్రయాణికుడే, వాడిది మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి వాడు పట్టుకెళ్ళి వాడు అక్కడి నుంచి వాడు హాస్పిటల్కి కూడా హాస్పిటలైజ్ అవుతాడు. వాడు ఫైనల్గా ఆయన ఎప్పుడు తీసుకొచ్చా ప్యాకెట్ చేసినా వామిటింగ్ చేసుకోవడం, ఇవన్నీ చార్లీ చాప్లిన్ గారి సినిమాల్లో నుంచి స్ఫూర్తి పొందిన సన్నివేశాలు అయినప్పటికీ సినిమాలో ఈ సినిమా ఎవరికి తెలియని విషయం, సత్యజిత్ రే గారికి సినిమా చూపించారు. ఓకే. చూపించిన తర్వాత సినిమా అంతా చూసిన తర్వాత ఆయన హృదయాన్ని హత్తుకున్న సన్నివేశం ఏంటో తెలుసా మీకు? మీరు ఇందాక చెప్పిన సన్నివేశం కాదు. అసలు ఆ పుష్పక్ హోటల్ ప్రొపరేటర్ మరణించాడు. ఆ భౌతికాయానికి అందరూ నివాళులు అర్పిస్తుంటే కమలాసన్ గారు అమల గారు ప్రేమించుకునేటటువంటి సన్నివేశం అనమాట. వాళ్ళేంటి ఆ భౌతికాయం చుట్టూ తిరిగి వచ్చే లోపు వాళ్ళిద్దరూ ప్రేమలో పడేటటువంటి, అక్కడ అది ఆలోచించవచ్చు, అక్కడ వాళ్ళిద్దరూ ప్రేమలో పడచ్చు అనే ఆలోచన రావడం చాలా గొప్ప విషయం దర్శకుడికి అని చెప్పి సత్యజిత్ రే గారు సింగీతం గారితో అన్నారంట. అట్లా ఆ సినిమా సృష్టించిన సంచలనాలు, జాతీయ పురస్కారాలు, తర్వాత ఫిలింఫేర్ పురస్కారాలు, కన్నడ నాట పురస్కారాలకు అసలు కొదవలేదన్నమాట. అన్ని పురస్కారాలు వచ్చినాయి. ఆ సినిమాలో మీరు ఇందాక చెప్పినట్టు పిఎల్ నారాయణ గారి పాత్ర 3 సన్నివేశాలకు మించి ఉండదు. ఆ సినిమా చూస్తున్నప్పుడు పిఎల్ నారాయణ గారి హావభావాలు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఈయన కోసం తెలుగు సినిమా రచయితలు మరిన్ని గొప్ప పాత్రలు ఈయన కోసం ఎందుకు సృష్టించలేదని అనిపిస్తుంది పిఎల్ నారాయణ గారి కోసం. అది మీకేంటంటే ఆయన చనిపోయిన తర్వాత, బిచ్చగాడైనా తను చచ్చిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ డబ్బులు ఏరుకునేటటువంటి సన్నివేశం, అతన్ని ఆ భౌతిక ఆ శవాన్ని ఎప్పుడైతే తీస్తే అతని కూర్చున్నటువంటి ఆ చింకి చాప కింద డబ్బంతా ఉంటుంది. ఆ డబ్బంతా చల్లా చెదరేటప్పటికి వీళ్ళందరూ ఆ డబ్బుల కోసం వీళ్ళందరూ ఎగబడతారు. కాకుల్లాగా, జంతువుల్లాగా, జంతు ప్రవృత్తి అనమాట. అది చూసిన తర్వాత కమలాసన్ గారికి ఏమవుతుందంటే ఏహ్యత, మనుష్యుల పట్ల ఏహ్యత వచ్చేసి అప్పటికప్పుడు తన మనసు మార్చుకుని వెళ్ళి అతన్ని తీసుకొచ్చి విడిచిపెట్టి, తర్వాత తన మీద హత్యా ప్రయత్నం జరుగుతుంటే అది పాపం అర్థం చేసుకోడు కమలాసన్ గారిని చంపడానికి కాదు కదా వాడు వచ్చేది, టీను ఆనంద్ వచ్చేది కక్కర్ని చంపడానికి వస్తుంటాడు. అది మంచు కత్తి పాపం ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళంట డైలీ. అది అక్కడ సెట్లో వచ్చేటప్పటికి ఆ లైట్స్ అవి వెలిగించేటప్పుడు కరిగిపోయేదంట. అందుకని యాక్రిలిక్తో తయారు చేసి కత్తి తయారు చేసి పెట్టుకున్నారంట. అట్లాగా కనుక్కుంటాడు కమలాసన్ గారు తర్వాత, ఏది అతను వెనకాల వెళ్ళి ఎందుకోసం జరిగింది, ఎవరి కోసం జరిగింది అవన్నీ కనుక్కుంటాడు. ఇందులో మెజిషియన్గా చేసిన అతను బెంగళూరులో మెజిషియన్ అండి, కేఎస్ రమేష్ గారిని. హీఈస్ వెరీ యంగ్ అనమాట.
ఇంకా చాలా చాలా ఉన్నాయి చర్చించుకోవాల్సింది. మీ ద్వారా మరొక్కసారి పుష్పక విమానాన్ని అలా కళ్ళ ముందు చూపించిన గుర్తు చేసుకున్నావు. లేదు సీన్ ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే కాన్షియస్ లో అది రన్ అవుతూనే ఉంది కదా. ఓకే ఈ సీన్ లో అలా ఇప్పుడు మీరు చెప్పంగానే చెవికమ్మల్ది నాకెందుకు గుర్తొచ్చింది, అది చూసింది ఆవిడ ఇలా పెట్టి ఆయన చూస్తున్నాడా లేదా అనేసి ఎందుకు వచ్చింది అది నేను చెప్పేది. దాంట్లో ఏంటంటే అధ్యయనం అనేది ఎంత గొప్పగా ఉంటుందంటే, దర్శకుడు అధ్యయనం సింగీతం శ్రీనివాసరావు గారు, వాడు రోజు టీ తీసుకొచ్చి పోసుకుంటూ పైకి వచ్చే ఒక బాయ్ ఉంటాడు. అవును, పొద్దున్నే వచ్చి టీ తీసుకొచ్చి పెడితే ఈయన దగ్గర ₹1 ఉంటుంది, ఇంకో ₹1 ఉండదు, ₹1 సరిపడే టీ ఇవ్వమని చెప్పి పెడతాడు. అక్కడ పూర్తిగా టీ తాగిన ఫీల్ కలగట్లేదు కదా, కొంచెమే సగమే పోసాడు కదా, కాకి కా నరుస్తుంది. ఈయన చిన్నప్పుడు కాకి ఒకటి నీళ్లకు కావు కావమనను ఆ కథ గుర్తు వస్తుందని మనల్ని గుర్తు చేసుకోమంటాడు. దాంట్లో నాణ్యాలు వేస్తాడు, నాణ్యాలన్నీ వేస్తే టీ పైకి వస్తే దాన్ని మొత్తం ఇప్పుడు పూర్తిగా ఉంది టీ అని చెప్పి చూస్తాడు. ఆ ఫీలింగ్ అట్లాగే ఇక్కడ పక్క థియేటర్లో బ్రూస్లీ సినిమాలు ఆడుతుంటాయి, సౌండ్స్ విని 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 అక్కడ 5 స్టార్ హోటల్కి వెళ్ళిన తర్వాత నిద్ర పట్టదు, ఆ సైలెన్స్కి ఆ ఫ్రాగ్రెన్స్కి నిద్ర పట్టదు. ఇక్కడికి వచ్చి టేప్ రికార్డర్ పెట్టి ఆ సౌండ్స్ అని రికార్డ్ చేసుకుని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని ఆ సౌండ్స్ ఉంటే నిద్రపోతాడు. ఇది అధ్యయనం, దీన్ని అధ్యయనం చేయాలి. డైలీ లైఫ్ ఎలా ఉంటుంది, ఒక్కొక్కసారి ఐ లెవెల్కి వెళ్ళినా సరే మన స్థాయి ఇది కాదు కదా, ఇది అందరికి గుర్తు చేయడము అనేది. అంటే ఇప్పుడు ఇది టెంపరరీ, నువ్వు తెచ్చుకుంటే కష్టపడి ఎదిగినప్పుడు ఇవన్నీ మర్చిపోతాము, కానీ నువ్వు ఆన్ స్పాట్ అది ఎంజాయ్ చేయాలనుకున్నావు కాబట్టి ఇది నీ స్థాయి కాదు అని గుర్తు చేయడము అనేది. అది ఒక్కొక్క సీను అంటే వీళ్ళు ఇంటర్వ్యూస్లో చూసినప్పుడు బా ఇంత లోతుగా ఉందా ఇది, ఈ రేంజ్లో ఆలోచించి సీన్లు తీసారా. ఆ డబ్బు విషయానికి వచ్చినప్పుడు అంటే డబ్బు లేనప్పుడు ఆ రూపాయి తీసి వెయ్యాలా వద్దా అని ఆలోచన, డబ్బు వచ్చాక 10,000 కట్టి తీసుకెళ్ళినప్పుడు కేఎల్ నారాయణరావు గారు ఇలా అని ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, అంటే ఓకే నువ్వు ఆ సంపాదించావు అన్న ఫీలింగ్. లేనప్పుడే రూపాయి కోసం నా దగ్గర చూడు ఎన్ని ఉన్నాయో అనేసి అని ఇక్కడి నుంచి ఆయన తీసిస్తూ ఉంటే ఈయన ఆశ్చర్యం, ఆయన సంతోషము. చనిపోయిన తర్వాత ఆయన నెత్తుతున్నప్పుడు చిల్లర డబ్బులన్నీ వెళ్ళిపోతూ ఉంటే అసలు అక్కడ ఏం జరుగుతుందన్న శవాన్ని పక్కన పెట్టేసి, అంటే మనిషి మనస్తత్వము డబ్బుకు దాసోహం అన్నది ఆ విలువలు అవన్నీ మర్చిపోతాము, నోట్ల కట్ట కనిపిస్తే మనం ఎంత దిగజారిపోతాము అన్న చూపించిన సిచ్యువేషన్. ఒక్కొక్కటి సార్ నిజంగా మన లైఫ్లో ఇవి కదా ఉండాల్సినవి జరుగుతున్నవి అనేసి అన్నది హ్యాట్స్ ఆఫ్ మరొక్కసారి సంగీతం గారి డైరెక్షన్ని. దాంట్లో కమల్ గారు కావచ్చు, అమల గారు కావచ్చు, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, అందరినీ గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.